మౌనం అంటే ఒంటరితనం కాదు. ఎవ్వరికీ చెప్పకూడదన్న అర్థం కాదు. ఎవరికి చెప్పాలో తెలిసిన తెలివి. ఒకరికి చెప్పాలి. అది సరైన వ్యక్తికి మాత్రమే. అందరికీ కాదు. మౌనం నీ శక్తిని దాస్తుంది. నీ ప్లానింగ్, నీ పోరాటం, నీ కన్నీళ్ళు అన్నీ నీ మౌనంలోనే ఉంటే అవి ఎవ్వరికీ అడ్డు కావు. మౌనం నీ భవిష్యత్తును ఎలా నిర్మిస్తుంది అంటే, నువ్వు మాట్లాడకుండా పని చేస్తే నీ కష్టం రహస్యంగా పెరుగుతుంది. ఒకరోజు అది ఫలితంగా బయటపడినప్పుడు, అప్పుడు మాటలు అవసరం ఉండదు. నీ విజయమే నీ తరపున మాట్లాడుతుంది. అప్పుడే ప్రజలు అడుగుతారు, ఎప్పుడు చేశావు? ఎలా సాధించావు అని. అప్పుడు నీ సమాధానం ఒక్కటే, మౌనంగా ఉండు. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ప్రపంచాన్ని వింటావు. అప్పుడు నీకే తెలుస్తుంది ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నారు అని. ఎవరు నీ ఎదుగుదలకు అడ్డు తగులుతున్నారో నీకే అర్థమవుతుంది. నీ యుద్ధం నువ్వు గెలవాలంటే అది నిశ్శబ్దంగా జరగాలి. ఎందుకంటే ప్రకటించిన యుద్ధం కాదు, అనుకోకుండా వచ్చిన విజయమే ఎదుటి వాళ్ళని కదిలిస్తుంది. మౌనం నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని కాపాడుతుంది. నీ బాధల్ని బయటపెట్టిన రోజు నీ విలువ నీ చేతిలో ఉండదు. కానీ నీ బాధను నువ్వే మోయగలిగిన రోజు నీ గౌరవం నిన్నే వెతుక్కుంటూ వస్తుంది. ప్రపంచం బాధ చెప్పేవాళ్ళని కాదు, బాధతనం దాటిన వాళ్ళనే గౌరవిస్తుంది. మౌనం మీ అలవాటు కాదు, మీ యొక్క అస్త్రం. ప్రపంచం మాట్లాడుతూనే ఉంటుంది. నువ్వు మాత్రం మౌనంగా ఎదుగుతూనే ఉండు. ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండలేరు. ఎందుకంటే మౌనం కోసం ఆత్మవిశ్వాసం కావాలి, సహనం కావాలి, తన మీద తనకు నమ్మకం కావాలి. మాట్లాడటం ఎంతో సులువు, కానీ మౌనంగా ఉండటమే కష్టం. ఎక్కువ మాట్లాడేవాళ్ళు తమ లోటును మాటలతో నింపుతారు. మౌనంగా ఉండేవాళ్ళు తమ లోటును కృషితో నింపుతారు. మౌనం మీ శత్రువుల్ని అలసిపోనిస్తుంది. నువ్వు స్పందించకపోతే వాళ్లకు ఆయుధమే ఉండదు. నీ మీద మాటలు పడతాయి. నువ్వు మౌనంగా ఉంటే అవి తిరిగి వాళ్ళ దగ్గరకే పడతాయి. నువ్వు సమాధానం ఇవ్వని ప్రతిసారి నీ శక్తి ఇంకా పెరుగుతుంది. వాళ్ళ శక్తి తగ్గుతుంది. అందుకే మౌనం అంటే ఓటమి కాదు, అది అత్యంత తెలివైన విజయం. మౌనం గురించి మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామా? ఇదండి మరి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ని మంచి విషయాల్లో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.